తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పంచభూతాల మనుగడకు శక్తితత్వమే ఆలంబన. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి సంచారంపైనే కాలచక్రం ముందుకు కొనసాగుతోంది. ఆ శక్తి స్వరూపాన్ని విభిన్న పార్శ్వాలలో సమార్చన చేయడం భారతీయ ఆర్షధర్మంలో ముఖ్య భాగం. ఆ శక్తి సంవిధాన స్వరూపాలలో దుర్గా ఆకృతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. దుర్గే దుర్గతి నాశని అంటారు. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి సమస్త సద్గతుల్ని అందించే దివ్య శక్తి జనని దుర్గమ్మ. ఆ సేతు హిమాచలం దుర్గా ఆరాధనకి ఎంతో ప్రశస్తి ఉంది. ఆ పరంపరలో ఉత్తర భారతదేశంలో జై మాతాధి అంటూ శక్తి రూపాలని విశేషంగా ఆరాధిస్తారు. ఆ నేపథ్యంలో ఎన్నో మందిరాలు సాకారమయ్యాయి. ఆ కోవలోనిదే మహారాష్ట్ర నాగ్పూర్లోని శ్రీ దుర్గా మందిర్. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గామాయమ్మ అంటూ తెలుగువారు దుర్గాదేవిని విశేషంగా ఆరాధిస్తారు. తెలుగువారే కాదు, జ్ఞానం, సంపద, శుభం, లాభం, కార్యదక్షతల్ని అందించే మాతృశక్తిగా దుర్గా రూపాన్ని ఉత్తర భారతీయులు పూజించుకుంటారు. హే మాతాజీ రక్షాకరో అంటూ సదా అమ్మ అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తారు. అలాంటి శక్తిమాత దుర్గాదేవి నాగపూర్లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో సకల భక్తుల వరదాయినిగా వర్ధిల్లుతోంది. సర్వజనావళిని సంరక్షించే దుర్గమ్మ నెలకొన్న ఈ మందిరాన్ని శ్రీ దుర్గాదేవి సార్వజనిక దేవస్థానంగా వ్యవహరిస్తారు. శక్తి రూపంలో సంస్థితమైన దేవి ఆకృతే దుర్గా. అర్ధశక్తి, శబ్దశక్తుల సమ్మిళితం దుర్గానామంలో ప్రస్ఫుటమవుతుంది. అలాంటి దుర్గమ్మ పావన, జీవన, శుభదీవెనమూర్తిగా గోచరమయ్యే దివ్య మందిరమిది. నాగ్పూర్లోని ప్రతాప్ నగర్లో ఉన్న ఈ మందిరానికి 130 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్నది. 1886వ సంవత్సరంలో ఈ మందిరం నిర్మితమయ్యింది. వసంతరావు సాఠే అనే భక్తుని ప్రేరణతో, స్ఫూర్తితో ఈ మందిరం ప్రస్తుతం మనం వీక్షిస్తున్న రీతిలో గోచరమవుతోంది. మందిరం అగ్రభాగాన 3 స్థూపాకార గోపురాలు, ఆ గోపురాలపై కాషాయ ధ్వజాలు నెలకొని ఉంటాయి. ఈ 3 గోపురాలు త్రిశక్తుల సంకేతం. వాక్కు, బుద్ధి, జ్ఞానాలకు సూచికం. ప్రధాన రహదారి చెంతనే ఉన్న ఈ మందిరం స్థానికంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. నాగ్పూర్లో అనేక శక్తి రూపాల ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు శక్తియుక్తుల్ని అందించి వారికి సృష్టి, స్థితి, లయ కారకత్వాల బాధ్యతలను అప్పగించిన జగన్మాత ఆదిశక్తి. మహిషాసుర సంహారము కోసం సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తి అష్టభుజాలతో మహాశరీరంగా ఆవిర్భవించింది. అసుర నాశనం చేసి సకల లోకాలకు శాంతి సౌమనస్యాలను ప్రసాదించింది. అలాంటి దుర్గామాయి అష్టభుజాదేవిగా, సౌందర్య లహరిగా, సుప్రసన్నమూర్తిగా ప్రకటితమవుతున్నాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సింహవాహనంపై దివ్య కళల తేజోమయిగా దుర్గామాత దర్శనమిస్తుంది. పాలరాతితో తీర్చిదిద్దిన నాజూకైన నవ్య శోభస్కరమైన రీతిలో జగన్మాత గోచరమవుతుంది. అభయహస్త ముద్రాంకితురాలిగా, భక్తాభీష్ట వరదాయినిగా దుర్గాదేవి భాసిల్లుతోంది. దు అంటే దుర్వికారాలను, గా అంటే శమింపజేయడం. దుర్వికారాలను, దుఃఖకారక అంశాలను దూరం చేసే మాతృశక్తి రూపిణి దుర్గాదేవి. సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తితో, వివిధ దేవతలు అందించిన ఆయుధ విశేషాలతో, అష్టాదశ భుజాలతో మహాశరీరిగా దుర్గమ్మ ఆవిష్కరించింది. దుర్గాదేవి విరాట్ రూపాన్ని సంకేతిస్తూ ఈ మందిరంలో అష్టభుజదేవిగా దుర్గమ్మ కొలువుదీరి ఉంది. లక్ష్మీ స్వరూపమే దుర్గగా కూడా భావిస్తారు. సకల సృష్టికి శాంతి సౌభాగ్యాల్ని, సిరి సంపదల్ని అనుగ్రహిస్తోన్న శక్తిమాత దుర్గాదేవి. జగత్కల్యాణదాయిని, పరదేవత అయిన దుర్గాదేవి సర్వాలంకారయుక్తంగా భాసిల్లుతోంది. త్రిశూలం, డమరుకం, పాశాంకుశాలు, కరవాలం,
కుంకుమ భరిణే వంటి వాటిని ధరించి సమస్త దేవతల ప్రాణశక్తిగా దుర్గామాత గోచరిస్తుంది. మనలో నిద్రాణమై ఉన్న శక్తులను జాగృతం చేసుకుని భవ్య నవ్య మార్గాన్ని సుగమం చేసుకుని జీవన సార్థక్యానికి ఉపక్రమించడమే దుర్గాదేవి ఆరాధనలోని ప్రధాన లక్ష్యం. శివానిగా, భవానిగా, శర్వాణిగా, శ్రీనిధిగా, విద్వన్మణిగా, పరమేశ్వరి, భద్రాణిగా దుర్గాదేవి తన లీలా ఖేళనాన్ని ప్రకటిస్తోంది. ఈ దుర్గమ్మను దర్శించుకుని పూజించుకుని తరించడానికి ఎంతోమంది భక్తులు నాగ్పూర్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. కపాలహారమాలిని త్రిశూలహస్త. దాదాపు 140 సంవత్సరాల క్రితం నాగపూర్లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో వ్యాధికారక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో దుర్గాదేవి ఆరాధన వల్ల అలాంటి స్థితి తొలగుతుందని వసంతరావు సాటే అనే భక్తునికి ఓ యోగి తెలియజేశారు. దాంతో ఓ వేప చెట్టు కింద సూక్ష్మ స్థాయిలో ముందు ఓ చిన్న విగ్రహాన్ని ఉంచి నిత్య పూజల్ని చేయసాగారు. అమ్మవారి లీలా వైభవం వల్ల అలాంటి వ్యాధికారక పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అలనాటి చిన్న మందిరం నేడు అనేక ఉపమందిరాలతో బహుముఖీనంగా విస్తరించింది. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని ఇదే ముఖమంటపంలో ఉన్న మరో మందిరంలో స్థానక భంగిమలో ఉన్న గణపతి విగ్రహం ఉంది. ఈ తరహా మూర్తి ఎంతో అరుదైనది. గాయిమే గణపతి జగబందన శంకర సువన భవానీనందన సిద్ధి సదన గజవదన వినాయక కృపా సింధు సుందర శుభదాయక్ మోదక ప్రియ ముదమంగళదాత విద్యావారధి బుద్ధి విధాత అంటూ శ్రీరామచరిత మానస్కర్త గోస్వామి తులసీదాస్ ఈ గణపతిని సంకీర్తించారు. మరో మందిరంలో గదాయుధదారి సుందర హనుమాన్ గోచరమవుతాడు. అభయాంజనేయుడిగా నిలుచున్న రీతిలో సర్వకార్య సిద్ధిప్రద అంజనానందనుడిగా కేసరీనందనుడు భాసిల్లుతాడు. ఆంజనేయో మహావీరో హనుమాన్ మారుతాత్మజ తత్వజ్ఞాన ప్రదసీతాదేవి ముద్రా ప్రదాయక అంటూ భక్తులు స్వామివారిని స్తుతిస్తారు. ఈ మందిర సమీపంలోనే శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తుల సుమనోహర విగ్రహాకృతులున్న శ్రీరామ మందిరం నెలకొని ఉంది. నాగపూర్లోని శ్రీ దుర్గామాత మందిరం సంవత్సర పర్యాంతం ఉత్సవ శోభతో పరిఢవిల్లుతుంది. అందుకు కారణం ఈ లోకిరిలో పలు దేవతామూర్తుల సమాహారం నెలకొని ఉండటమే. దేనిని మించిన తత్వం మరొకటి లేదో ఆ పరతత్వమే ఆధ్యాత్మికత. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ అనుభూతిని ఆధ్యాత్మిక శక్తి అందిస్తుంది. దానిని అందుకోవటానికి ఈ సన్నిధి ఎంతగానో ఉపయుక్తమవుతుంది. నాగపూర్లోని శ్రీ దుర్గామాత మందిరంలో రాధాకృష్ణులు రమ్యలోకైక పావనమూర్తులుగా, జగదానందకరంగా, సుందర సురుచిర సౌమనస్యమూర్తులుగా తేజరిల్లుతారు. కాంతులు విరజిమ్మే కిరీటాలు వివిధ అలంకార సౌందర్యంతో ఈ మూర్తులు ముగ్ధమోహనంగా ఆకర్షిస్తాయి. శ్రీకృష్ణాయ రాధా సమేతాయ మురళీ మనోహరాయ రమ్యమోహన రూపాయ రాజీవలోచనాయ అంటూ కృష్ణ సౌందర్యాన్ని శ్లాఘిస్తూ స్వామిని దర్శించుకుంటారు భక్తులు. ఇదే మందిర ప్రాంగణంలో త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామి విగ్రహం ప్రత్యేక మందిరంలో భాసిల్లుతున్నది. అత్రి అనసూయలకు కారణజన్ముడిగా ఆవిర్భవించిన దత్తాత్రేయుణ్ణి స్మర్తృగామిగా వ్యవహరిస్తారు. ప్రధానమూర్తి దుర్గాదేవి నెలకొన్న మందిరం కింద భూగృహంలో పంచముఖేశ్వరుడు లింగాకృతిలో దర్శనమిస్తాడు. 5 ముఖాల సమన్వితంగా మహాదేవుడు మహాలింగమూర్తిగా ఇక్కడ దర్శనమిస్తాడు. వ్యక్తికి సమాజానికి 3 అంశాలు తప్పనిసరిగా కావాలి: జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి. ఈ 3 స్వరూపాల సమాహారమే దుర్గాదేవి. ఈ మూడింటిని భక్తులు అందుకోవటానికి దుర్గమ్మకు భక్తులు పరిపరి విధాలా ఈ మందిరంలో ఆరాధిస్తారు. మనోఅభిష్టాన్ని నెరవేర్చుకోవటానికి, కళ్యాణ కారకత్వానికి, కార్యజయానికి, ఆరోగ్య ప్రాప్తికి, సకల శాంతి సౌభాగ్యాల కోసం దుర్గా ఆరాధనే తరుణోపాయమని వేదవాక్యం పేర్కొంది. భక్తులను ఆపదల నుంచి, ఇక్కట్ల నుంచి రక్షించే ఆపద్బాంధవి ఆదిపరాశక్తి దుర్గాదేవి.
రక్కసులపై అగ్రహోదగ్రురాలిగా ప్రకటితమయ్యే దుర్గమ్మ భక్తుల విషయంలో పరమశాంతమూర్తిగా శీతలాదేవిగా భాసిల్లుతుంది. ప్రతి మంగళ శుక్రవారాలలో రాహుకాల దీపాల్ని వెలిగిస్తారు. కుంకుమ పూజలతో దుర్గా స్తోత్రాల నేపథ్యంగా ఆరాధించుకుంటారు. దేవీ నవరాత్రి మహోత్సవాలు ఈ మందిరంలో ఘనంగా కొనసాగుతాయి. శరన్నవరాత్రుల్లో 8వ రోజు దుర్గాష్టమి. దుర్గమాసుర సంహారం చేసి ఎల్లలోకాలకు శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదించిన శుభ తరుణాన మనం దుర్గాష్టమిని నిర్వహించుకుంటాం. ఆ సందర్భంగా ఈ మందిరంలో దుర్గాదేవిని విశేషంగా అలంకరిస్తారు. అలాగే గుడి పడ్వా, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, దత్తాత్రేయ జయంతి, మహాశివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో ఈ మందిరంలోని వివిధ దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణలు, పూజాధికాలు కొనసాగుతాయి. నాగ్పూర్లోని ప్రతాప్ నగర్లో నెలకొన్న దుర్గామాత మందిర దర్శనం భక్తులకు సకల దురిత నివారణ. శుంభు, నిశుంభు, మహిషాదుల వంటి వేలాది అసురుల్ని సంహరించి లోకాలకు విముక్తిని ప్రసాదించిన శ్రీ భగవతి దుర్గాదేవి. విశ్వశక్తి విలాసానికి సాదృశ్య రూపమే దుర్గామాత. సకల దేవతల శక్తికి సమన్వయ ఏకీకృత ఆకృతి దుర్గాస్వరూపం. జయహో దుర్గా భవాని, జయదాయని శ్రీ లోకపావని అంటూ ఆ మాతృశక్తిని ఆరాధించుకుందాం.